DBR టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ గ్రీష్మ. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఓట్ల అక్రమాలపై సిఈసి ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం. కలెక్టర్లకు ఎస్పీలకు ప్రశ్న. ఏపీలో ఓట్ల అక్రమాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ చంద్రబాబు పవన్ డిమాండ్. సిఈసికి ఆధారాలతో లేఖ. చంద్రుడిపై ల్యాండర్ దింపే ప్రయత్నాలకు అమెరికా సంస్థ స్వస్తి. సాంకేతిక లోపమే కారణమని వెల్లడి. కాళేశ్వరంపై నేడు కొనసాగుతున్న విజిలెన్స్ సదాలు ఒరిజినల్ దస్తావేజులు సీజ్ చేసిన అధికారులు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసిన మన దేశ ప్రధానమంత్రి మోడీ అట్టహాసంగా ఏర్పాటు చేసిన అధికారులు. అయోధ్య రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారు. పూజా మండపం నుంచి గర్భగుడికి 25 సెకండ్లో మోదీ చేరుకుంటారు. కాశీకి చెందిన పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. జనవరి 17న అయోధ్యలో నిర్వహించ తలపెట్టిన శ్రీరాముని విగ్రహ ఊరేగింపును అధిక రద్దీ ఆలోచనతో రద్దు చేశారు. 22వ తేదీన ఉత్తరప్రదేశ్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఆ రోజున మద్యం దుకాణాలు కూడా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి సంపత్ రాయ్ కోరారు. మకర సంక్రాంతి నుంచి జనవరి 22 వరకు అన్ని ఆలయాలను శుభ్రం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు ఆయన ఎక్స్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ప్రధానితో పాటు ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందన్నారు. రామమందిరంలో ప్రతిష్ఠ కోసం 5,500 కిలోల భారీ ఇత్తడి ధ్వజస్తంభం గుజరాత్ నుంచి సోమవారం అయోధ్యకు చేరుకుంది. అనకాపల్లి 100 పడగల ఆసుపత్రిలో సిటీ స్కాన్ సేవలు ఈ నెలాఖరు నుండి ప్రారంభమవుతున్నాయని సెకండరీ హెల్త్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ పీపీపీ విధానంలో సిటీ స్కాన్ పరికరాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆసుపత్రికి అల్ట్రా స్కాన్ పరికరం, ల్యాబ్లో ఫుల్ ఎనలైజర్ పరికరం ఆవశ్యకతను వివరించగా దీన్ని సమకూరుస్తామన్నారు. మాతా శిశు వైద్యంలో ఆసుపత్రి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని, దీన్ని నిలబెట్టుకుని మెరుగైన శ్రీధార వైద్యం అందించాలని సిబ్బందికి ఆయన సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అనకాపల్లి జిల్లా పరవాడ మండలం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ TNTUC చేపట్టిన కార్మిక చైతన్య బస్సు యాత్ర దిగ్విజయంగా పరవాడ NTPC సింహాద్రి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. NTPC సమస్యల మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్లాంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా MD గారు సార్ని సత్కరించవలసింది కోరుతున్నాం. ఇవాళ రాష్ట్రంలో జగన్ అహంకారానికి, కార్మికుల ఆత్మగౌరవానికి పోరాటం జరుగుతుంది. కాబట్టి ప్లాంట్ వస్తే బాగుంటుందని ఆ రోజు యోచన చేసి మరి ఇక్కడ NTPC సింహాద్రి పెట్టడం జరిగింది. ఐనాయంలో ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది 3,200 ఎకరాలు. మళ్ళీ ఐనాయంలో 22/2/2022కి ఇది సింక్రనైజింగ్ అయ్యింది. మరి అప్పటి నుండి కూడా మరి ఇందులో చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుకోవడానికి కూడా టైం తక్కువ ఉంది కనుక ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా అన్ని రకాల భూములకి రైతు భూమి 20,000 నుండి 30,000 ఉంటే ఆ రోజు 2,25,000 ఇవ్వడం చెప్పించడం జరిగింది. తర్వాత శాశ్వత ఉద్యోగాలు కూడా నిర్వాసుల మధ్య టెస్ట్ పెట్టి చేయడం జరిగింది. ఇప్పుడు మా విన్నపం ఏంటంటే రఘురామరాజు గారికి రేపు మన పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మండల అధ్యక్షులు చేశాం. వీపు చిన్నాగిని సత్కరించాల్సిన యువజనాలు సత్కరించబడుతున్నాం. అలాగే తర్వాత నుండి తీసుకోండి. ఇప్పుడు మన టైం ఉందండి, ఆయన వెళ్ళిపోతాం, మనకు పర్వాలేదు. కంగారు గోపాల్ దూరం జరిగిపోతున్నాయి. కంగారు అయిపోయింది.
బయట నుంచి వచ్చిన టీఎన్టీసీ నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, సైట్ లీడర్స్ కు, కార్మికులకు అందరూ కూడా, ప్రెస్ వారికి అందరూ కూడా మన అప్పారావు గారు సార్ని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. సైట్ లీడర్ అలాగే పైడిరాజు. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34 ఏళ్ల గాబ్రియేల్ అటల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి మంగళవారం అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆమోదం తెలిపారు. దీంతో ఫ్రాన్స్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా అటల్ చరిత్ర సృష్టించారు. అంతేకాదు ఆయన స్వలింగ సంపర్కుడు కూడా. వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టంపై దుమారం రేగడంతో ప్రధాని ఎలిజబెత్ బోర్న్ సోమవారం రాజీనామా చేయడం మీ అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో గాబ్రియల్ అటల్ నియమితులయ్యారు. 2017లో అధికారంలోకి వచ్చిన మెక్రాన్ కూడా అత్యంత పిన్న వయసులో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. ప్రస్తుతం మెక్రాన్ వయసు 46 ఏళ్లు. సోషలిస్టు పార్టీ సభ్యుడైన అటల్ 2016లో మెక్రాన్ చేపట్టిన రాజకీయ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. కాపల్లి దగ్గర సిరసపల్లి చింతామణి గణపతి క్షేత్రాన్ని దత్త విజయానంద తీర్థస్వామి రావడం జరిగింది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చింతామణి గణపతి దైవక్షేత్రములో జరిగాయి. వేద పండితులు పూర్ణ కుంభంతో దత్త విజయానంద తీర్థస్వామిని స్వాగతం పలికారు. వారు క్షేత్ర ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. చింతామణి గణపతి మూల విరాటు ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. అనంతరం యాగశాలలో హోమం కూడా నిర్వహించారు. దీని విశిష్టతను భక్తులకు వివరించారు. శ్రీ చక్రార్చనలో కూడా పాల్గొనడం జరిగింది. శ్రీ దత్త విజయానంద స్వామి మాట్లాడుతూ కలియుగంలో అందరూ చింతామణి గణపతిని పూజించి మోక్షం పొందాలన్నారు. చింతలు తొలగిపోయి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు స్వయంగా అందించారు. తదనంతరము భక్తులకు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. గత 18 రోజులుగా రిలే నిరాహార దీక్షకు చెందిన న్యాయవాదులు ఈ రోజు 10/1/2024 అనకాపల్లి బార్ కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో కోర్టు కాంప్లెక్స్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా నెహ్రూ చౌక 14 రోడ్ల కూడలి వరకు నూతన భూమి హక్కు చట్టం, రైతు భూమి, భవనాలు, స్థలాలు, ఇతర స్థిరరాస్తుల యాజమాన్యులకు ఇబ్బందికరమని, అందుకే ప్రజా వ్యతిరేకమైన ఈ చట్టాన్ని రద్దు చేయాలని నినాదాలిస్తూ ప్రదర్శనగా వెళ్లి ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు యుతలు సాయి లక్ష్మణ్, శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు ఎం కుమార్, తిలక్, భవానీ ప్రసాద్, గంగాధర్, బాబు, హరి శ్రీనివాస్, మాధవరావు, సుధాకర్, రాజశేఖర్, సురేష్, అనేక మంది మరియు మహిళా న్యాయవాదులు మరియు ఏఐసిసిటియు నాయకుడు కామ్రేడ్ అజయ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అలాగే విశాఖ అనకాపల్లి జిల్లాల న్యాయవాదులు అనకాపల్లి బార్ అసోసియేషన్ సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళికతో పాటు కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆ చట్టంలో ఉన్న విషయంలో భూ యజమానులకు సన్నకారు, చిన్నకారు, మధ్యలో రైతు అందరికీ కూడా నష్టం కలిగించే విధంగా ఉన్న చట్టంలో ఉన్న లోపాలను వ్యతిరేకిస్తూ ఈ చట్టాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి న్యాయవాదం గత 30 రోజులుగా మేము అందులో భాగంగానే ఈ రోజు మనోహరం కోర్టు చట్టం
సంక్రాంతికి విడుదల కావాల్సిన లాల్ సలాం కొత్త విడుదల తేదీని ఖరారు చేసింది. ఈ సినిమాని ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం నిన్న ప్రకటించింది. హీరో రజనీకాంత్ కీలక పాత్రలో నటించినటువంటి ఈ చిత్రం దీన్ని ఆయన కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్నది. విష్ణు, విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. క్రికెట్ ఆట చుట్టూ అల్లుకున్న ఒక యాక్షన్ కథా అంశంతో రూపొందించిన సినిమా ఇది. రజనీ ఇందులో మొయిద్దీన్ బాయ్